తెలుగువారి వంటలో ఇవాళ ముల్లంగి పచ్చడి ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు: ముల్లంగి 250 గ్రామ్స్, పచ్చిమిరపకాయలు మీరు కారానికి తగినంత, అంటే నేను ఇప్పుడు 250 గ్రామ్స్కి 3 తీసుకున్నాను అనమాట. దానికన్నా ఎక్కువైనా తీసుకోవచ్చు, 3 లేక 2 తక్కువైతే. నూనె 6 స్పూన్లు, ధనియాలు 3 స్పూన్లు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, పోపు సామాన్లు, తగినంత ఉప్పు 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ పడుతుంది, అది కూడా తగినంత. 1/4 కేజీకి 1 స్పూను సరిపోతుంది. చింతపండు కొద్దిగా, తర్వాత వెల్లుల్లిపాయ 1 రెబ్బ, టేస్ట్కి సరిపడా చింతపండు వెల్లుల్లిపాయ తీసుకోవాలి. ఆ తర్వాత కాకుండా పచ్చి కొబ్బరి కూడా 1/2 కప్ తీసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. నేను తీసుకుంటున్నాను, మీకు నచ్చితే కొబ్బరి టేస్ట్ మీరు తీసుకోవచ్చు. ముందుగా ప్యాన్ అలా పెట్టుకొని కాస్త కాగిన తర్వాత ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొద్దిగా కాగిన తర్వాత ముందుగా ముల్లంగి వేసుకోవాలి. ముల్లంగి వేసుకొని కాసేపు వేయించాలన్నమాట. ముల్లంగి, పచ్చిమిరపకాయలు 2 కలిపి ఒక 3 మినిట్స్ వేగాలి. అంటే ఇలా 2 మినిట్స్ తర్వాత చింతపండు, వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకోవాలి దీంట్లోని. ఆ తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న 3 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఆ 2 కూడా బ్రౌనిష్ కలర్, అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత మనము ఇలా 3/4 వేగిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా తీసుకొని దాన్ని కూడా ఒక 5 మినిట్స్ వేయించాలన్నమాట. ఆ తర్వాత ఇలా అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. దాన్ని చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఈ కలర్లో వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలోకి తీసుకోండి. ఇలా మిక్సీలో తీసుకొని ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని, అంటే హాఫ్ గ్లాస్ అన్నమాట, ఇంత వాటర్ తీసుకొని ఇందులోకి పోసుకోవాలన్నమాట. పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా మెత్తగా రుబ్బుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పోపుకి కావాల్సిన సామాన్లు తీసుకొని నూనె 2 స్పూన్లు వేసుకొని అది కాగిన తర్వాత కాస్త పోపు పెట్టుకోవాలన్నమాట. కావాల్సిన సామాన్లలో నేను ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అన్నమాట. అది ఆప్షనల్. ఇంగువ మీ టేస్ట్కి నచ్చితే మీరు తీసుకోవచ్చు, లేదా మీరు ఆపేయచ్చు. ఇలా కాగిన తర్వాత ఇందులోకి మీరు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని అన్నంలో కానీ, చపాతీలో కానీ, లేదా రోటికి కానీ, దేనికైనా ఇది బాగా సూట్ అవుతుంది. ఈ వంట మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.